హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో నేను ఇప్పుడైతే కూలీ మూవీ సినిమా చూసి రావడం జరిగింది. చూసిన తర్వాత నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటనేది రూపాయలు మీతో పాటు షేర్ చేసుకుంటాను. కథ సారాంశాలకు వెళ్ళినట్లయితే కింగ్ పిన్ లాజిస్టిక్స్ అధినేత సైమన్ నాగార్జున శక్తివంతమైన డాన్ ప్రభుత్వం నుంచి వైజాగ్ పోర్టును 99 ఏళ్లకు లీజుకి తీసుకొని అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారన్నమాట. అక్కడ ప్రతి దాన్ని నియంత్రించే వ్యక్తి దయాలో సౌబిన్ సాహిర్ సైమన్కు అతను నమ్మిన బంటు అనమాట. పోర్టులో జరిగే వ్యవహారాన్ని ఎవరు బయట పెట్టాలని చూసినా వాళ్ళకి వెతికి పట్టుకుని అక్కడికక్కడే ప్రాణం తీసేస్తుంటాడు. అలా అంతం చేసిన వారి శవాల్ని సాక్షాత్ధారాలు లేకుండా మాయం చేయడం సైమన్ మటకు ఓ సవాల్గా మారుతుంది. సరిగ్గా అప్పుడే రాజశేఖర్ సత్యరాజు కనిపెట్టిన మొబైల్ క్రియేటర్ కుర్చీ గురించి తెలుస్తుందన్నమాట. దాని ప్రత్యేకత గురించి తెలుసుకున్న సైమన్ నాగార్జున తన నేరాల్ని కప్పిపుచ్చేందుకు రాజశేఖర్తో కలిసి పని చేయమని కోరుతాడనమాట. లేదంటే అతని ముగ్గురు కూతురులను చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో తప్పక ఆ పని చేసేందుకు కూతురి శృతిహాసంతో కలిసి రంగంలోకి దిగుతాడు. కానీ అంతలోనే అనూహ్యంగా రాజశేఖర్ హత్యకు గురవుతాడు అనమాట మన సత్యరాజు. దీంతో ఆ హత్యకు కారణమైన వాళ్ళను వెతికి పట్టుకుని వాళ్ళని తుది ముట్టించేందుకు అతని ప్రయాణ స్నేహితుడు దేవ రజనీకాంత్ వేటకు సిద్ధమవుతాడనమాట. మరి ఆ తర్వాత ఏమైంది, అసలు దేవ హీరో మన రజనీకాంత్ ఎవరు, అతని గతం ఏంటి, పోర్టులో స్మగ్లింగ్ ముఠాను సైమన్ చేస్తున్న మరో ప్రధాన దందా ఏంటి, దీనికి విదేశాల్లో ఉన్న దాహ అమీర్ ఖాన్కు దీంతో లింక్ ఏంటి అనేది కథ సారాంశం అన్నమాట. ఈ కథలో ప్రతి క్యారెక్టర్ని అయితే లోకేష్ అయితే తీర్చిదిద్దడం అయితే చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే సినిమా అయితే బీజిఎంతో మట్టే కట్టిపడేసి అనమాట మన అనిరుద్ధ్ అనమాట. సినిమా చూసిన ప్రతి సీన్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. కొన్ని చోట్ల అయితే చిరగడ అనిపిస్తాయి అన్నమాట. సినిమా అయితే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంటే ఫస్ట్ హాఫ్ అయితే ఒక యావరేజ్కి వెళ్ళిపోతుంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకా నీరసం తెప్పించేస్తాం సినిమా అయితే. ఎందుకంటే రొటీన్ కథలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మన లోకేష్ కనకరాజ్ తీసినటువంటి ఖైదీ సినిమా కానీ విక్రమ్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఆ రేంజ్లో అయితే సినిమా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు థియేటర్లో అయితే కూర్చోలేరు అనమాట. ఎందుకంటే లోకేష్ గత చిత్రం చూసిన వాళ్ళకి ఆయన కథలే అసలు ఉన్న క్యారెక్టరైజేషన్ కానీ అది సినిమాటోగ్రఫీ కానీ పెద్దగా అయితే ఎక్కదన్నమాట. కూలి సినిమా కూడా దాదాపు అదే సెటప్లో ఉంటుంది. అయితే గత చిత్రాలు దీంట్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అంశం అనేది చూపించడం జరిగిందన్నమాట. ఈసారి దీనికోసం లగ్జరీ వాచ్లు స్మగ్లింగ్ అనే కొత్త అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చారన్నమాట. ఈ కథకు ఫ్రెష్ ఫీల్ని తీసుకొచ్చింది. అయితే దీనికి విధంగా అయితే దర్శకుడు అయితే ప్రతి సీన్లో అయితే కొంచెం క్రియేటివిటీకి తీయడానికి ప్రయత్నం చేశారు. కానీ అది సరిగ్గా అనేది జనాలకి ఎక్కదు అనేది అయితే సినిమా చూసిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే సైమన్ అనే క్యారెక్టర్లో అయితే నాగార్జున ఒదిగిపోయాడు. అలాగే దాని తగ్గట్టుకైతే విలన్ క్యారెక్టర్ అన్నమాట చెప్పచ్చు అన్నమాట. సినిమా చూసినట్లయితే సైమన్ చేసే దందాను అతని నేర సామ్రాజ్యాన్ని చూపిస్తూ లోకేష్ కథను ఆరంభించి తీరు ఆసక్తి రేకిస్తుందన్నమాట. ఆ వెంటనే పోర్ట్ కంట్రోలర్గా దయాల్ పాత్ర తెరపైకి రావడం, ఆ పాత్రలోనే క్రూరత్వాన్ని ప్రేక్షకులకు రుచి చూపించారన్నమాట. ఇక దేవాగా అదిరే సాంగ్స్ ఎంట్రీస్తూనే తుమ్ము లేపేశారనమాట. రజనీకాంత్కి అయితే ప్రతి సీన్ అయితే హైప్ అయితే మామూలుగా ఇవ్వలేదన్నమాట. ప్రతి సీన్ అయితే గూస్ బంప్స్ వస్తుంటాయి కొన్ని చోట్ల అయితే. కాకపోతే సినిమాలో ఉన్న కంటెంట్ అయితే మాత్రం అంతకైతే జనాలకి ఎక్కదు. ఎందుకంటే అంత లేదనమాట. కొన్ని సీన్లు అయితే చెప్పదలుచుకోవడం కన్నా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్లాష్ బ్యాక్స్ కానీ పోర్ట్ సీన్స్ కానీ ట్రైన్ యాక్షన్ సీన్స్ కానీ ఎపిసోడ్లు ప్రతిదీ అయితే చూసిన సినిమా లాగా అనిపిస్తుంటుంది. కానీ సినిమా అయితే వన్ టైం వాచబుల్ అన్నమాట, చూడొచ్చు. మరీ అంత లేకపోయినా చూడడానికి అయితే ఒక మాదిరిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఖచ్చితంగా సినిమా అనేది థియేటర్ చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అనేది ఏంటనేది మీకు అయితే మ్యాక్సిమం అర్థమవుద్ది అనమాట. సో సినిమా అయితే మెయిన్ అయితే అనిరుద్ధ్ అనమాట చెప్పొచ్చు అనమాట. ఆ బీజిఎంతో అనేది దుమ్ము లేపేశారనమాట. ఆయనకి అయితే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే థియేటర్లో అంతసేపు కూర్చొని చూడగలుగుతున్నామంటే మాత్రం ఆయన మ్యూజిక్తోనైతే చింపేస్తారన్నమాట. పూజ ఎగ్దే అయితే సినిమాకి అయితే ఒక ప్లస్ పాయింట్ చెప్పచ్చు. ఆవిడ చేసిన యాక్టింగ్కి అయితే డ్యాన్స్కి ఫిదా అవ్వాల్సిందే. సినిమా అయితే ఓవరాల్గా యావరేజ్ అనిపించింది. మీకు ఎలాగ అనిపించింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ లవ్ యూ ఆల్. జై హింద్.